దైవజనులు అభిషేక్తులు ప్రేమతో ఆహ్వానించిన ఆనందరాయ్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, శ్రీ సమాజం వారికి, వైద్య వారికి, సంఘటన పరిచయం ద్వారా ప్రభుత్వం కనపడుతున్న ఎవరి బిడ్డలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన తన కూతురు పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో సంబంధం చూడడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి భార్యతో చెబుతున్నాడు, పిల్లాడు బాగున్నాడు, భక్తి గల కుటుంబం, మంచి ఉద్యోగం, కళ్ళు మూసుకుని చేయొచ్చు పిల్లలు, కాకపోతే ఒకటే లోపం ఉంది అన్నాడు. ఏంటండి అని అంటే, పిల్లోడు నవ్వితే బాగాలేదమ్మని పొల్లన్నీ దిగిరి బిగిరిగా ఉన్నాయి, ఇక ఆ లోపం తప్ప ఇంకే లోపం లేదు అని చెప్పాడు. మన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నవ్వే అవకాశం మన అమ్మాయి ఇవ్వలేదు, ఆ లోపం తీర్చేద్దామని ఫాస్ట్గా చక్కని ఏర్పాట్లు చేశారు. అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ వీళ్ళంతా ఎందుకో పిలుచుకుని కూర్చున్నారు. కొంచెం విపాలన వదనాలతో, చిరుమందహాసంతో, దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో, ఆసక్తితో, తపనతో, నిష్ఠతో, ఆకాంక్షతో, అపేక్షతో వీళ్ళంతా కూర్చున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆశగల ప్రాణాలని తన వాక్యం చేత తృప్తిపరచగలరు. ఈ రాత్రి వేళ దేవుడు తన మాటల చేత మనల్ని తృప్తిపరచును కాక. మంటి మాతృని, బలహీనుని నన్ను మరుగుపరిచి బలవంతుడైన ప్రభువే మీతో బలమైన సందేశాన్ని ఈ రాత్రి వేళ మీకు అనుగ్రహించును కాక. చేతులు రెండు జోడించండి. మహోన్నతుడా అనండి. యేసయ్యా కరములు జోడించి నమస్కరించేదం. సజీవుడా యేసయ్యా సాగిల పడి నిన్ను ప్రణుతించేదం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని జ్ఞానంతో బుద్ధి చెప్పుచు బోధించుచు చాలు. దేవుడు తన మాటలను మన వినికిడిలో ఈ రాత్రి వేళ దీవించుదురు కాక. తల్లి తన బిడ్డను చంకను పెట్టుకుని చందమామ రావే, జాబీలు రావే, కొండెక్కి రావే, కోటిపూడి తేవే, బండెక్కి రావే, బంతిపూడి తేవే, పరిగెత్తి రావే, పాలు పెరుగు తేవే, అన్ని తెచ్చి మొబైల్ నోట్లో పెట్టిపోవే అని పాటలు పాడుతూ చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. ఏ ఊళ్ళైనా వచ్చింది చందమామ? రాదు, తల్లి తెలియదా? ఒకవేళ ఇంకా పిల్లోడు తెలియదనుకోండి, తలకాయ పక్క పెట్టి అమ్మో పిల్లయ్యా, మా ఐదారు పిల్లి, నువ్వు తినపోతే వచ్చేస్తాయా, ఏ పిల్లి మా అబ్బాయి మంచోడు తినేస్తాడు వెళ్ళిపో. పిల్లి రాదు, తల్లే పిల్లి. ఒకవేళ ఇంకా తినకపోతే ఆఖరి మొత్తయ్యా, అదే అంటే పౌలు గారు, తల్లి తన సమస్త జ్ఞానాన్ని ఉపయోగించి అన్నం పెట్టి వాడిని పెద్దోడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లికి ఏదైనా దురుద్దేశం ఉందా? వాడు తినాలి, నా బిడ్డ ఎదగాలి, పెరగాలి, ప్రయోజకుడు అవ్వాలి అని ఆశ తప్ప ఏ తల్లికైనా చందమామ రావే అని పాట పాడినా, పిల్లని భయపెట్టిన, ఆఖరి ముద్దను అబద్ధమాడినా ఏ తల్లికి కూడా ఏ దురుద్దేశం లేనట్లే పౌలు గారు కూడా అన్నాడు, నేను హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, నేను గద్దించినా, నేనేం చేసినా నా ఉద్దేశం మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయాలనే.
సంపూర్ణుడిగా చేసి ఆయన రాకడ దినాన ఆయన ముందు నిలబెట్టాలనే భావంతో, ఉద్దేశంతో, తాత్పర్యంతో నేను ఈ పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నాను తప్ప మీ మీద నాకేం కోపం లేదు. ఎందుకు ఈ 3 దినాలు దైవజనులు ఏర్పాటు చేశారు ఈ కూడికలు అంటే, సంఘాన్ని ఒక సంపూర్ణతలోకి నడిపించడానికి ఈ కూడికలు దోహదపడాలన్నది దైవ సేవకుల యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలారా, ఇల్లు అలకంగానే పండగ అయిపోలా. అసలు ఇల్లు అలకటం అనేది పండగలో గత కాలంలో ఇల్లు అలికోవాలి పల్లెటూరులో. ఇప్పుడు ఆ అలుకు సెక్షన్ పల్లెటూరులో కూడా లేదనుకోండి, అది పెద్ద ఖర్చే ఉండదు. ఒక అరగంట కష్టపడితే అయిపోతుంది, రూపాయి కూడా ఖర్చు. కానీ ఆ తర్వాత బట్టలు కొనాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. తర్వాత పప్పలు ఉండాలంటే ఎన్నో తిప్పలు పడాలి. రెక్కలు కుక్కలు చేసుకుని పిండి కొట్టాలి. పొద్దు నుంచి సాయంకాలం దాకా పొయ్యి దగ్గర మనం కూడా మాడిపోయి మన మొహాలు కూడా మాడు మొహాలు అయిపోతాయి. ఎన్నో తిప్పలు పడితే తప్ప పప్పలు. అంటే పండగలో మిగిలిన కార్యక్రమాలు చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ కూడినవి. ఇళ్ళకేసా పండుగ అయిపోతుంది. ఎట్లా యేసు ప్రభువు నమ్ముకున్నామండి, నిజదేవుని నమ్ముకున్నాం, గొప్ప రక్షకుడు మాకు దొరికాడు, మందిరానికి వెళ్తున్నామంటే కాదు. క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనము దినదినము మార్చబడుతూ, రూపాంతరపరచబడుతూ, ఆయన రాకడ దినాన నిర్దోషముగా ఆయన ముందు నిలబెట్టాలని ఒక గురుతరమైన బాధ్యత, కర్తవ్యం మనందరి భుజస్కంధాల పైన దేవుడు మోపాడు అనే ఒక ప్రాముఖ్యమైన పారమార్థికమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సంగతిని దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా నొక్కి వక్కాలిస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఫినెహాసు భార్య బిడ్డను కంటుంది. ఈకే బోధ పుట్టినప్పుడు పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, అమ్మ నీకు 12 మగబిడ్డలు ఇచ్చాడు తల్లి దేవుడు అని. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఆ మాటలకు ఆమె ఏమీ లక్ష్య పెట్టలేదు. ఆ మాటలను ఆమె ఏమీ పెద్దగా తీసుకున్నవాడి, ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాల. అంటే దాని అర్థం ఏంటి? అది పెద్ద చిన్న ఇష్యూ, పెద్ద విషయమే కాదు అన్నట్లుగా. ఒక బిడ్డ పుడితే తల్లి తన్మయత్వంతో మైమరిచిపోయి ఆనందంతో, ఉత్సాహంతో, కోలాహలంతో, ఆర్భాటంతో, అబ్బా ఎంత సంతోషం అండి, ఇక్కడ నా జీవితానికి ఏం కావాలండి, అలాంటి ఫీలింగ్ ఏం లేదు అందులో ఆవిడ. ఈ లోపల ఇంకో కబురు వచ్చింది, అమ్మా నీ భర్త నా వైపు చూడండి అమ్మా, బైబిల్ చూడద్దు లేదు. శాప పిల్లలకి ఏది నేర్పాలా? తాతకు దగ్గులు నేర్పాలా? మీకు నేను వాక్యం నేర్పాలా? వాక్య నిష్ణాతులు మీరంతా మా బైబిల్ ఏం చూడక్కర్లేదు, కాసేపు నా మాటల మీద దృష్టి పెట్టండి, మీకు అంతా బైబిల్ కొట్టి పెట్టే వాళ్ళు ఏమైనా అవసరం అయితే రిఫరెన్స్ రాసుకోండి, కానీ బైబిల్ తిరిగాల్సిన అవసరం ఏమి లేదు. ఈ లోపు నా 3వ కబురు వచ్చింది. ఏంటంటే మందస్సము పట్టబడింది. ఆ మాటకి ఆమె గుండెపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసి అక్కడికక్కడ చనిపోయింది. అంటే మగబిడ్డ పుట్టాడు అనే మాట పెద్దగా సంతోషించలా, భర్త చనిపోయాడు అన్న మాట పెద్ద బాధపడలా, కానీ మందస్సు అనే మాట దగ్గర మనం తట్టుకోలేదు. మన జీవితంలో అనేక మేలు ఉపకారాలు దేవుడు చేస్తాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు. యేసయ్య మేలు చేయొచ్చు సంచరించాడని రాయబడింది. కాబట్టి ఆయన అనేక మేలు చేస్తాడు. నమ్మిన ప్రతి వారి జీవితంలో చేస్తాడు. నమ్మని వారికి కూడా చేస్తాడు ఆయన. నమ్మని వారికి చేసినప్పుడు నమ్మిన వారికి చేయడా, ఇంకా ఎక్కువ చేస్తాడు ఆయన. కానీ మనం మేలు పొందామని ఏమి మనం పొంగిపోకూడదు. మనకి శోధన వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా అని మనం కుంగిపోకూడదు. శ్రమ దిన ముందు కుంగిన మనం చేత కాని వారు. కానీ మనం ఎంతవరకు దేవుని యొక్క పోలికలోనికి, రూపంలోనికి, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వభావం, ఆయన నైజం, ఆయన వైఖరి మనం పుణికిపుచ్చుకొని సంతరించుకొని ఆయన వల్ల బ్రతుకులో మనం ఎంతవరకు సఫలీకృతులు కాగలుగుతున్నామో దాని మీద మనం దృష్టి పెట్టాలి. అలాంటి అనుభవాలకు మనం వెళ్ళకపోతే కనుక దాన్ని బట్టి చింతించాలి, దుఃఖపడవాలి, ఏడవాలి, కన్నీరు ముందుకు విలపించాలి, అవసరమైతే ఉపవాసించి దేవుని పాదాలు పట్టుకోవాలి. మేలు ఎట్టగా దొరుకుతాయి. శోధన క్రీస్తు యేసునందు సద్భక్తి చేయ ఉద్దేశము కలిగిన ప్రతి ఒక్కరికి తప్పక హింసలు, శోధనలు వస్తాయని వాక్యం చెప్తుంది. కాబట్టి వాటిని బట్టి పొంగొద్దు, వీటిని బట్టి పొంగొద్దు. ఎంతవరకు నీ యొక్క బాధ్యత క్రీస్తు రూపంలోకి నువ్వు మార్చబడుతున్నావు, క్రీస్తు పోలికలు నీవు ఎంతవరకు కలిగి ఉంటున్నావు, దాని మీద మనం ఆనందించాలా, మనం సంతోషించాలా, దుఃఖపడి ఏడవాలన్నది ఆధారపడి ఉంటుంది. కానీ భౌతికమైన, అశాశ్వతమైన, తాత్కాలికమైన, క్షణభంగురమైన, లోక సంబంధమైన వాటి మీద కాను అన్నది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. పరిపూర్ణతలోనికి మనం మార్చబడాలి. పాపులు పరిశుద్ధులు అవ్వాలి,
పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. అది బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని ఎందుకు ఇలా జరిగించాడు అంటే కేవలం ఒకటి, పరిశుద్ధులు పరిపూర్ణులగాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య ధర్మాన్ని దేవుడే జరిగిస్తూ వస్తుంది. ఆమేన్. ఇలానండి, పాపాల చెర నుండి విడిపించినావు అన్నట్టు. నీ సిలువ రక్తమున నన్ను కడిగినావు, పరిశుద్ధ జనమున నన్ను చేర్చినావు, పరిపూర్ణతకు నన్ను నడిపించినావు. యేసు నా ప్రభువా, నీ వందనాలు, నీకే నా వందనాలు. ఎందుకు దేవునికి వందనాలంటే పాపాల చెర నుండి విడిపించాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. 3, పరిశుద్ధ జనములో మనల్ని కూడా సభ్యులుగా చేర్చారు. 4, పరిపూర్ణతలోనికి ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మనం వందనస్తులమై. ఆమేన్. చేపలు కొంటాం. ప్రవీణ్ గారు దంపతులు నాకు ఆతిథ్యం ఇచ్చారు. చేపల కూర ఉండారు. బజార్ వెళ్ళి చేపలు కొంటాం, తీసుకొస్తాం, చేపలు చేస్తాం, బాగు చేస్తాం, వండుతాం. ఎందుకు? తినటానికే. అరే, ఆయన రక్తం కాల్చింది ఎందుకు? చెరలో నుంచి విడిపించింది ఎందుకు? సభ్యులుగా సంఘంలోకి మిమ్మల్ని చేర్చింది ఎందుకు అంటే ఒకటే, పరిపూర్ణులుగా మార్చడం కోసమే. ఇక తినటమే లేనప్పుడు ఇది దండగదు. ఇక పరిపూర్ణులుగా మనం మారినప్పుడు ఈ ప్రాసెస్ అంతా వ్యర్థమైపోతుంది కదా. అర్థమవుతుందా దేవుని మనసు, దేవుని ఉద్దేశం? మీకు పరిగెత్తుకుంటూ ఒక యవనస్తుడు వచ్చాడు. చాలా డబ్బు ఉన్నవాడు, మిగులు ఐశ్వర్యం కలిగిన వాడు అన్నమాట. అంబానీ గారు వచ్చారు అప్పుడు జగన్ గారి దగ్గర. ఎందుకంటే నా ఫ్రెండ్ ఈ రాజ్యసభ టికెట్ కావాలని, అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎస్ఐ పోస్టు, సిఐ పోస్టు కోరరు, వాళ్ళకి తగ్గ పోస్టు కావాలి. అది మిగులు కాలం కలిగిన వాడు కాబట్టి ఆయన గొప్ప అధికారం కూడా ఉంది. అంత ఐశ్వర్యవంతుడు కాబట్టి దానికి తగ్గట్టు అధికారం కూడా ఉంది. అనుభవించడానికి వయస్సు ఉంది. ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా ఆయనకి నిత్య జీవంకి వెళ్ళాలనే బలీయమైన కోరిక ఉండి నడి రోడ్డు మీద మోకాలు ఉని, అంటే కావలసినంత విధేయత ఉంది. చిన్ననాటి నుంచి భక్తి చేస్తున్నాడంటే భక్తి ఉంది. ఈ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నీ కలిగి ఉన్నాడు. దాదాపు లేదంటూ ఏమీ లేదు. బట్ వన్ థింగ్, పర్ఫెక్ట్నెస్ లేదు, మెచ్యూరిటీ. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలబ్బా అంటాడు యేసుప్రభువు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? బోధకుడా, సద్బోధకుడా అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువు అని. ఒక ఆయన అడిగాడు, అంకుల్ గారు కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు? పిచ్చి ప్రశ్నలు, అనవసర ప్రశ్నలు లేదా, అక్కలేని ప్రశ్నలు లేదా, పెద్దమైన ప్రశ్నలు లేదా, ఈ లోక సభ ప్రశ్నలు లేదా. ఏ పార్టీ వస్తుందండి? ఎవరు గెలుస్తారండి? ఏం జరుగుతుందండి? ఇలాంటివి ఏమీ అయిలా. అయ్యా, నాకు నిత్య జీవంకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటే అని యేసు ప్రభువు అడిగాడు. అప్పుడు ఆయన అన్నారు, నీలో ఒకే ఒక తప్పు. ఏం తప్పుడు అంటే దాన్ని నువ్వేం చేయాలంటే, ఆ ఒక తప్పును కూడా నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అందుకే 3 దినాలు కూటాలి. దిద్దుకోవడం కోసం, సరి చేసుకోవడం కోసం, క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడటం కొరకే ఈ కూడిక. అంటే ఆయన ముఖం చిన్నబుచ్చుకుని అది నా వల్ల కాదు,
ఇవాళ చాలా మంది దిద్దుకోవడం ఇష్టం ఉండదు, సరి చేసుకోవడం ఇష్టం ఉండదు. వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు అర్థం సరిగా మన మీద అర్థం చూపిస్తుంటే అర్థాన్ని బాగా పట్టుకోవడం, అర్థం సరైనది కాదు, అర్థం మంచిది కాదు అని అందంగా చూపించలేదు, అర్థాన్ని బాధపడితే ఎట్లా? ఇందాక ప్రవీణ్ గారి ఇంట్లో నుంచి వస్తుంటే ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, పాస్టర్ గారు కొంచెం తలకాయ దించుకెళ్ళన్నాడు. అది కొంచెం గుమ్మం కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టుంది, అందుకని నా నెత్తికి ఎక్కడ తగులుతుందని పాపం ఆయన పాస్టర్ గారు కొంచెం తలకాయ అట్లా వంచి వెళ్ళండి అన్నాడు. నేను ఉంచాను అంటే నా నెత్తి ఒప్పు కాదు, ఎవరికి నష్టం? దిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే, చెప్పినప్పుడు వినకపోతే నష్టం మనకే. అవునంటారా కాదంటారా? ఒకరు జొన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే యేసుప్రభువు వారు అంటారు, ఇదిగో ధర్మ కలిగిన వాడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఉంటే సూది బెద్దములో ప్రవేశిస్తుందేమో కానీ దేవుడి రాజ్యంలో ధనం గల వాడు ప్రవేశించలేడని ఆ వ్యక్తిని చూసి చెప్పాడు పరిశీషుడు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేదని చెప్పకనే చెప్తున్నాం. ఇన్నున్నా కూడా పరలోకానికి కానీ పరిపూర్ణుడు కాదు. ఒకటే ఒక తప్పు ఉందన్నమాట. సంగమా, నీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను, మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టావనే ఆ తప్పు ఒకటే మోపుతున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీలో మంచి చాలా ఉంది, యోగ్యతలు చాలా ఉన్నాయి, కానీ ఒక తప్పు ఉంది. ఒక తప్పే కదా, చూచి చూడనట్లుగా ఊరుకుంటానులే, పర్లేలే, సరిపెట్టుకుంటానులే, అడ్జస్ట్ అవుతానులే అన్నాడా? అలా దాన్ని సరి చేసుకోవాలి మీరు. దావీదులో కూడా అమ్మా ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప దావీదుకి ఏ విషయంలోనూ తప్పు చేయలేదు, పాపం చేయలేదు, దోషం లేదు. దేవుడే సరిపేడించాడండి. దేవుడు ఇచ్చాక తిరగలేదు కదా. ఆ ఒకే ఒక్క విషయంలో దావీదు తప్పు చేశాడు, దేవుడు ఒప్పుకున్నాడు. ఆ ఒక్క విషయమే కదా అని దేవుడు ఏమైనా ఉపేక్షించాడా? చిన్న పాపమేనని వినకుంటిని అనండి. కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు, కొంచెం అగ్ని అడవంతా ఎట్లా కాల్ చేస్తుందో ఆ ఒకటేగా, ఆ చిన్నదేగా, అదేగా అని ఒకవేళ దాని పట్ల నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే అది నీ ఆత్మీయ జీవితాన్ని అంతటిని దావీదు కన్నీరు మున్నీరుగా వెలిపించాడు. కన్నులు కుంటలు పడిపోయినాయట. తర్వాత ఆయన పరుపు కొట్టుకుపోయిందట. ప్రతి రాత్రి ఎప్పుడెప్పుడు వారానికి ఉండాలి, ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉన్నాడట. ఎందుకోసం? ప్రమోషన్ ఉండాలదన్నా, వీసా రిజెక్ట్ అయిందనా కదమ్మా. ఇప్పుడు వచ్చావు ఈ ఊరు, చిన్న స్థలం కూడా కొనలేకపోయావు. నిన్నగా మొన్న వచ్చి అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ కొనేస్తారట. ఎందుకు ఏడుస్తున్నాడమ్మా? దేవదారు ప్రాణులతో కట్టబడిన సువిశాలమైన, రమణీయమైన, మనోహరమైన, అత్యంత వైభవపేతమైన గృహము దావీదు గారికి ఉందండి. ఆయన ఉద్యోగంలో చక్రవర్తి అండి. ఆయన పిల్లవాడు కాదు, అందమైన భార్యలు ఉన్నారండి. పిల్లలు పుట్టినోడు కాదండి, అందమైన పిల్లలు. అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు ఎక్కడ ఒక మచ్చ కూడా లేని అద్భుతమైన, సౌందర్యభరితమైన, రమణీయమైన, మనోహరమైనటువంటి బిడ్డలు కలిగిన వాడుగా మరి ఇంకెందుకు తేడటం? పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆస్తిపాస్తులు, అండదండలు, గౌరవ, ఘనత, కీర్తి, ఖ్యాతి, కర్నూతి అన్నీ ఉన్నాయి, మంచి గృహం ఉంది. ఇన్నున్నవాడికి ఎందుకు అడవాలి? ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా నా జీవితంలో ఒక పాపపు మాలిన్యం అంటుంది కదా. అందుకోసం ఏడుస్తున్నాడు. అయ్యా మంచిగానే బతుకుతున్నాం అయ్యా, బంగారం ఉందయ్యా, వెండి బంగారాలు ఉన్నాయి, మాకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ అయ్యా, అన్ని బాగా ఉన్నాయి, కానీ ఎందుకో రోజుకు ఒక అర్ధగంట ప్రార్థనలు గడపలేకపోతున్నాం అయ్యా. దేవుని స్వరాన్ని మేము వెళ్ళలేకపోతున్నాం. దైవ సన్నిధిని అనుభవించి ఎన్నాళ్ళు అయిపోయిందనయ్యా. ఆత్మీయంగా దిగజారిపోయాం, ఆత్మీయంగా చల్లారిపోయాం, ప్రభు యొక్క స్పర్శను కోల్పోయాం అయ్యా. మా యొక్క ఆత్మీయ స్థితిగతి మాకే అసంతృప్తిగా ఉంది. దైవజనుడా ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అమ్మాయి నెత్తి మీద 4 గింజలు పడి కోడలు కడుపులో 2 కాయలు కడితే మాత్రం అంతే సార్ అయ్యా.
అంటే ఇట్లా ఏడిసే వాళ్ళు చాలా మంది సంఘాల్లో ఉంటారు. కానీ అయ్యా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాను, చల్లారిపోయాను, అయ్యా ప్రార్థన నడవట్లేదయ్యా, వాక్యం చదువుతున్నాను కానీ దేవుడు మాట్లాడిన అనుభూతి అనుభవం నాకు కలగట్లేదయ్యా అని ఏడ్చేవారు ఉన్నారా ఈ రోజుల్లో? దావీదు ఏడ్చినది, అయ్యా ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఎత్తుకేసి కొట్టుకున్నా, నీతో రిలేషన్షిప్ లేదుగా, నీతో సహవాసం లేదుగా, నీ సన్నిధిలో గతంలో గడిపినట్టుగా ఇప్పుడు గడపలేకపోతున్నానుగా. దావీదు అది ఏడ్చాడు. తప్పు ఒకటే ఉంది, పరిపూర్ణతకు మొట్టమొదటి మెట్టు స్వచ్ఛత, ప్యూరిటీ. సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబమంతా అందగలదై, సూర్యుని ఎంత స్వచ్ఛత కలదై, విహిత సైన్య సమభీకర రూపిణియకు. ఈ సంఘంలో ఎంత వాక్య నిష్ణాతులు ఉన్నారంటే, నేను చిన్న మాట అనగానే తక్కువ చేస్తానండి. అయిగా చెప్తారేమో చదవమని, గవాలు చదివేద్దామని ఎవరు రెడీగా ఉన్నారండి. రియలీ ఐ అప్రిషియేట్. మిమ్మల్ని అభినందించకుండా నేను ఉండలేకపోతున్నాను. మా చాలా సంతోషం. వాకింగ్ చెప్తుంటే కొంతమంది కళ్ళప్పుడు పేనం గురిగా కూర్చున్నారు. ఉన్నారు పోయారు కూడా తెలియదు. ఉసూరు అంట చెంత సంతాప సభకు వచ్చినట్టుగా. మీరు మాత్రం చాలా వర్షాలుగా ఉత్సాహంగా ఉన్నారమ్మా. దేవుని వాక్యం కొరకైనా ఆకలి మీలో కనబడుతుందమ్మా. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. మన ముఖాలు మన మనసులకు వేసే సూచికలాంటి. అర్థంలో మన మొహం కనపడుతుంది, మన ముఖంలో మన మనస్సు కనపడుతుంది. మీ ముఖాలలో దేవుని వాక్యం కొరకైనా ఆకలి బాగుగా కనపడుతుంది. దేవుని బిడ్డలారా, నిరాక సంఘం లాంటి వారు మీరంతా దేవునికి ఆసక్తి కడవరకు మీరు కాపాడుకుందరు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మలో తీవ్రత గల వారి ప్రభువుని మీరు సేవించుదురు కాక. ఒక గంట సేపు చెప్పి ముగిద్దాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని అంత చూస్తుంది, నాకు 2 గంటలకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె అంటే మరి ఇప్పుడు 2 గంటలు కాదు భాష గారు, 3 గంటలు చెప్పినా వింటామని అన్న స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును కాక. చెప్పలేమా మరి 3 గంటలు అంటే కంగారు పడిపోతుంది. మరి 3 గంటలు ఏం చెప్పండి, మహా పావులకు 3 గంటలు చెప్తాను. గమనించండి దేవుని పిల్లలారా, స్వచ్ఛత కావాలి, సంపూర్ణ ప్యూరిటీ. ఉడకైనా తాగైనా కలంకమైన మచ్చైన అట్టిది మరేదైనా లేని పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టుకున్న కొరకు దేవుడు తన సంఘమును వాక్యము చేత ఉదక స్నానం చేయించేస్తాడని ఎఫెసీ 5:27 మనం చదువుతాం. చూడక్కర్లేదు, నా వైపు చూడటం. ఎందుకంటే మీరు డిఫరెన్స్ తీసి మీరు చదివి నాకు అందించి ఏం చేశానుకో 5 గంటలు నా టైం రాదు. కంగారు పడబాకండి, ఖచ్చితంగా 9:10 ముగించేస్తాను. అమ్మయ్య అన్నది ఎవరు, అమ్మయ్య రిలాక్స్ ఫీల్ అవుతున్నారు. స్వచ్ఛమైనది, పడతారు ఉండకూడదు, దాగు ఉండకూడదు, కలకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అలెగ్జాండర్ గారు ప్రపంచ దేశాలు అనేక జయించాడు. గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు ఆయన. చాలా కత్తి యుద్ధాలు చేశాడేమో. ఓ రోజు కత్తి బొక్కకి గీసుకుపోయింది అనమాట, చీరుకుపోయింది బొక్క. ఆనాడు దినాల్లో ఈ కెమెరాలు ఈ వీడియోలు ఏమీ లేవు, అంత టెక్నాలజీ పెరగల ఆయన కాలంలో. ఈ చిత్రలేఖకులు వచ్చి ఆయన కూర్చోబెట్టి ఆయన పట్టాలు వేస్తున్నారు అనమాట, బొమ్మకేస్తున్నారు. ఆ రోజు అట్లాగే రాజు బొమ్మలు అలా చేసేవారు. అప్పుడు ఇంటి దాకా వచ్చేసరికి ఆ అలెగ్జాండర్ గారి ముఖం కొంచెం వికారంగా ఉంది, వికృతంగా ఉంది, కత్తి కాలుకి నచ్చ. అందుకనే చిత్రలేఖకుడు, రాజా నేను కాలు మీద కాలు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని ఒక ఫోజిస్తూ ఆనందరావు గారి విశ్వాసం దాకా కూర్చుంటు రాజా అన్నాడు. ఆయన కూడా చక్కగా ఉపయోగించి కాలు మీద కాలు వేసుకుని ఎట కూర్చుంటే ఆ మచ్చ కనపడకుండా చేయటం పెట్టి కవర్ చేసేది. కానీ యేసయ్య మచ్చగా ఉంచు, మన పాపమును ఒప్పుకుంటే ఆ మచ్చను ఆ డాగును ఆ కలపస లేకుండా కూడా సంపూర్ణంగా కడిగి పరిశుద్ధపడతాడు. ఏ కనబడాలన్నా కూడా కనబడకుండా రక్తము ప్రతి పాపపు డాగును పరిశుద్ధపడతాడు. అప్పుడు మీరు స్వచ్ఛమైన వారిగా ఉంటారు. ఉదక స్నానం చేయించేస్తారు. స్నానం అంటే విధిగా మంచినీళ్ళు
తాగేటప్పుడు గ్లాసు, మొహం కట్టుకోవాలనుకోండి లోట, స్నానం అనుకోండి చెప్పుడా, ఏంటి వాసన వస్తుంది అనుకున్నా అదే కాదు. కొంచెం వంట వాళ్ళు కొంచెం గురిగా ఉండదు అనుకుంటారు, అది వాసన వస్తుంది అనుకున్నాను. బట్టి చెప్పుడుతో చేస్తారు స్నానం ఈ ఊరు. ఒక కిలో 2 బకెట్లో వాడతాం కమ్మా. అంటే విరివిగా విస్తృతంగా విస్తారంగా అత్యధికమైన నీళ్లు వాడటం స్నానం అంటే, ఉదక స్నానం అంటే బైబిల్ని అయ్యగారు చెప్పి ఆదివారం 1 గంటలో సరిపెట్టుకోవడం కాదు. ప్రతిరోజు వాక్యం చేత ప్రార్థన చేద్దాం, వాక్యం చేత ప్రార్థన చేద్దాం, మనం పరిశుద్ధపరచబడుతూ రావాలి. ఆమేన్. షాంపూ సబ్బు ఒళ్ళు, సబ్బు బట్టల సబ్బు బట్టలకి, ఆత్మకి ప్రార్థన వాక్యం. అది చెప్తుంది తిమోతి 4:2 వాక్యం చేతను ప్రార్థన చేతను మీరు పవిత్రపరచబడిపోతారు. దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన సాధనాలే. ఆమేన్. ఒక దొంగోడు ఏంటండి 37వ తేదీ రాత్రికి వస్తాడు, ఆల్రెడీ వాచ్మెన్ సర్వీస్. వస్తాడు, ఆ చిన్న మొక్క దేవుడు నాకు మాట్లాడాడని ఆ దేవుని స్తుతించి ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని 100 రూపాయలు కానుకొచ్చి వెళ్ళిపోతాడు. మన సొంతానికి వస్తాడు. పరిశుద్ధంగా ఉండగలడా? ఉండగలరు చెప్పండి. ఆ చిన్న మాట పరిశుద్ధపరుస్తుందా? అందుకని దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానం చేశారు. నీ వాక్యము నా గుండెలో ఇంపుగా దాచుకోనా, పదిలంగా నింపుకోనా, యేసయ్యా యేసయ్యా శ్రద్ధతో చదువుకోనా, భద్రంగా దాచుకోనా, మరియా ఆయన మాటలు హృదయములో భద్రముగా. దుర్బోధకులు పెరిగిపోతున్నారు. ఎంత దినాల్లో అపాయకరమైన కాలాల్లో దుర్బోధనలు ఎక్కువ వచ్చేస్తాయి. వాక్యము లేని వాళ్ళు మోసం చేస్తారు. ఎంతసేపు ఈ భౌతికమైన వీటి కొరకే ఆరాటపడుతూ అరుణుతాస్తూ పరుగులు పెడతారు తప్ప ఒక క్రీస్తు యొక్క సారూప్యతలోకి సంపూర్ణత మార్చబడాలనే ఆశలు కలిగిన వారు చాలా మంది సంఘాల్లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బైబిల్లో మా రాముడు ఉన్నాడు అన్నాడు ఒక ఆయన. మా బైబిల్ ఏంటండి? మా బైబిల్లో శ్రీరాముడు ఎత్తుకుంటాడన్న రామాలో అంగలార్పు వినపడడం కృతి అన్నాడు. కానీ ఆయన పట్టణం పేరు కాదు, రామ ఉందా లేదు బైబిల్లో? అంతేకాదు ఈ బైబిల్ మీకే కొనిపించని మత పిచ్చని కొనిపించని పెట్టి తప్పించి పిచ్చి పిచ్చని నాకు పట్టి పిచ్చి మంచి పిచ్చి కాస్తుంది. కానీ ఎడా పెడ ఉంటుంది. మోషే నేను మీతో రాలేనా? పూర్ణమైన